నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే, అందరం సమానమే, దాంట్లో వ్యత్యాసం లేదు. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను ఎప్పుడో రావాలి, మీరు 2 గంటలకో 1 గంటకో వచ్చేసారు ఇక్కడికి. 5-6 గంటలు వెయిట్ చేస్తున్నారు. 12 గంటలకు వచ్చారు, 2 గంటలకు వచ్చారు, ఎనర్జీ మాత్రం తగ్గలా. ఆ ఎనర్జీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు. మీది నాది రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక కుటుంబ అనుబంధం. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా, మీతో కలిసి నేను పెరిగాను, నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం అందరం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు, దాంట్లో అనుమానమే లేదు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, విశాఖపట్నం ఇంకొక ఎత్తు. నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తూ ఉంటాను. నేను అందుకే ఓపెన్గా కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను మెచ్చిన నగరం విశాఖపట్నం, మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచిలో ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. ఒక్క ఉద్దు అంత మునుపు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఉద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప, సైకిల్ తప్ప వేరేది కనపడదు మీకు. అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఓసారి అనిపిస్తుంది మన కార్యకర్తలు ఎంత పవర్ఫుల్ అంటే, మీరు రోడ్డు మీదకి వస్తే ఎవ్వడు నిలబడలేడు. అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రింబగళ్ళు ఒక అబ్సెషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది. అలకు వచ్చినప్పుడు కాడి పడేస్తారు. మీరు ఎక్కడికి పోరు, ఏ జెండా పట్టుకోరు, ఎవరికి ఓటేయరు, కానీ అలగతారు. అలకే ప్రమాదం. అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు, మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు. అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తే 2 గంటలు నేను గవర్నమెంట్ కోసం ప్రజల్లో పనిచేస్తే నా కుటుంబ సభ్యుల కోసం కనీసం 2 గంటలు టైం స్పెండ్ చేసి, ఆ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు ఒక ఎనర్జీ వస్తుంది. మళ్ళా కొండనైనా సరే బద్దలు చేస్తాననే ధైర్యం, విశ్వాసాన్ని మీరు కల్పిస్తారు. అది ఒక పెద్ద టానిక్. అది అలాంటి విశ్వాసం కల్పించిన మిమ్మల్ని మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుంటూ, మనందరం కలిసి ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాం. నేను 2 పర్పస్ల కోసం వచ్చాను. ఈసారి ఎన్నికల ముందు ఇక్కడనే ఉత్తరాంధ్ర సమావేశం పెట్టాం. ఈరోజు కంబైన్డ్ జిల్లా విశాఖపట్నం జిల్లా మొత్తం పాత జిల్లా అందరినీ ఇక్కడ సమావేశానికి పిలిచాం. ఇప్పుడు 2.5 జిల్లా అయిపోయింది. విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, ఏఎస్ఆర్ జిల్లా. మీరు పాత జిల్లాలో అందరిని చూస్తున్నా, మళ్ళీ పాత జిల్లాలో విశాఖపట్నం జిల్లా అందరిని చూడడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది, కళకళలాడుతూ ఉంది. ఎంతమంది ఇక్కడ ఉన్నారో అంతమంది బయట ఉన్నారు. అది మీ పట్టుదల. షార్ట్ టైం నేను ఒక కలుస్తానంటే, ఇంత ఉత్సాహంగా మీరు వచ్చారంటే దానికి నిజంగానే మీ అందరికీ కుటుంబ పెద్దగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు. ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాం. మీరు ఇంటింటికి వెళ్ళారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, అదే మాదిరిగా సూపర్ 6, అదే మాదిరిగా అనేక విషయాలు చెప్పాను. నేను ఒక మాట చెప్పాను, నా మాటగా మీరు చెప్పండి, మీ మాట నేను నిలబెడతానని చెప్పాను ఆ రోజు.
మీరందరూ సైనికులుగా వెళ్ళి ఇంటింటికి పోయి పనిచేశారు. అయితే ఈరోజు పార్టీ కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. మళ్ళీ రాష్ట్రం మొత్తం గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ఏ కార్యకర్త అయితే ఆ రోజు ఓటు కోసం పోయినప్పుడు నేను మీకు అండగా ఉంటాను, మా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, నా ద్వారా మీ పనులు చేపిస్తామని మీరు చెప్పారు, మాట ఇచ్చారు. మీ మాట నిలబెట్టడమే కాకుండా మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను పనిచేస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1 సంవత్సరం అయింది, తొలి అడుగేశాం. విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. నేను 4వసారి ముఖ్యమంత్రి, 4 సార్లు చూశాను, కానీ ఈసారి నాకే అర్థం కావడంలా. ఎంత లోపలికి పోతే అంత ఇంకా ఏ మాటలు చెప్పాలని నాకు తెలియదు. ఒక వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. విపరీతంగా ఎక్కడ చూస్తే అక్కడ విశాఖపట్నంలో తహసీల్దార్ ఆఫీసుని, కలెక్టర్ ఆఫీసుని, హాస్పిటల్ని, కనపడింది 1 మినిట్ ఐటీఐ కాలేజీని కనపడినట్టే తాకట్టు పెట్టేశారు. ఇంకొక పక్క చెప్పింది మద్యపాన నిషేధం. 25 సంవత్సరాలు మద్యం పైన వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి డబ్బులు డ్రా చేసే పరిస్థితికి వచ్చారు. మనకు ఫైనాన్స్ కమిషన్ ఈ సంవత్సరం కూడా ఉంది. 2 సంవత్సరాలకు రావాల్సిన డబ్బులను ముందుగానే డ్రా చేసేశారు. అంటే ఎక్కడ కూడా మనకు అవకాశం కూడా లేకుండా దొరికినట్టే దోచేశారు. అయితే మనం హామీలు ఇచ్చాం, మన మీద నమ్మకం ఉంది. ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంది, కానీ చికిత్స చేయమని మీరందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి అధికారం ఇచ్చారు. ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్కి సీట్లు ఇచ్చారో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. దానివల్ల కొంతవరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కానీ కేంద్రం చేయవలసిన పనులన్నీ చేయడానికి సుముఖంగా ఉన్నారు. 1-2 కాదు, మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి కూడా ఇంత దారుణంగా పనిచేయడు. నేను ఆ రోజు హైదరాబాద్ని కట్టాను, హైటెక్ సిటీ కట్టాను. తర్వాత పాలకులు వచ్చారు, నేను కట్టాను కాబట్టి నాకు మంచి పేరు వస్తుందని హైటెక్ సిటీ కూల్చేసి ఉంటే, అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టకుండా ఉండుంటే, ఔటర్ రింగ్ రోడ్డు వద్దనుకుంటే ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను చేసిన పనులన్నీ కంటిన్యూ చేశారు. ఈరోజు మీరు చూస్తే దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి 75% ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 3 ముక్కలాట ఆడారు, కానీ విశాఖపట్నంలో మాత్రం నీ ఆటలు సాగవని బాగా కర్రు గాల్చి వాత పెట్టారు. ఒక వాత కాదు. చాలామందికి అనుమానం ఉంది, ఏదో చెప్తే విశాఖపట్నం వాసులు మోసపోతారని. ఒకటే చెప్పారు, మేము మాట తప్పం, మడమ తిప్పం, నువ్వు ప్లేటు ఫిరాయించావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, బుద్ధి చెప్తామని బుద్ధి చెప్పిన ప్రాంతం విశాఖపట్నం. అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండు ఎప్పుడు ఇట్లనే ఉంటారు. విశాఖపట్నం అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు, కానీ విశాఖపట్నం కోరుకునేదే వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ విశాఖపట్నాన్ని నేను చాలా రుణపడున్నా. ఎంత చేసినా తక్కువే అవుతుంది. ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నానికి సహజ సిద్ధమైన నగరం ఇది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా విశాఖపట్నం. మొన్నే ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాం నీతి ఆయోగ్తో. రాబోయే రోజుల్లో
ముంబైకి దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెత్తా ఉందా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పుడు ఏం చేశాడో చూశారు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. భోగాపురం ఎయిర్పోర్ట్ని ట్రాక్లో పెట్టా. ఇక్కడనే మళ్ళీ సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా వస్తుంది. మన పిల్లలు చదువుకొని విమానాల సంఖ్య పెరుగుతుంది. అందులో పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా మన రాష్ట్రం నుంచి రావాలి, విశాఖపట్నం నుంచి రావాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దానికి ఒక యూనివర్సిటీ తీసుకొస్తాం. తొందరలోనే విశాఖపట్నంలో మీరు ఒక్కసారి చూస్తే మెట్రో కూడా వస్తుంది. నేను అప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఒక్క అడుగు కూడా కదల్లా. తొందరలో మెట్రో కూడా వస్తుంది. విశాఖపట్నం ఇప్పటికే టీసీఎస్ వచ్చారు. తొందరలోనే విశాఖపట్నం గూగుల్ డేటా హబ్ కింద ప్రపంచంలో ఉండే డేటా అంతా విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ డేటా అనలిటిక్స్ చేసి ఏఐ ద్వారా ఇక్కడి నుంచి ప్రపంచానికి పంపించేట్టుగా సీ కేబుల్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సింగపూర్ టు విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో వస్తుంది. అది వస్తే ఒక స్టీల్ సిటీనే డెవలప్ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాపాడింది తెలుగుదేశం పార్టీ, చేసింది ఎన్డీఏ పార్టీ. ఎప్పుడు కూడా, అప్పుడు ఇప్పుడు రేపు కూడా వాజ్పేయి గారి పీరియడ్లో ఇదే మరి ఇబ్బంది వస్తే ఆ రోజు కూడా దీన్ని కాపాడింది నేనే. ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది వస్తే 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించి విశాఖ ఉక్కును కాపాడింది మనమే. దీనికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తే ఒకటే చెప్పాను. కేంద్రం అడిగారు, మేము దీన్ని రివైవ్ చేస్తాం, మీరు కూడా ముందుకు రావాలంటే నీళ్లు ఎన్ని కావాలన్నా ఇవ్వాలి మీరే అంటే సంవత్సరానికి 100 కోట్లు అయితే నీళ్లు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పా. అదే మాదిరిగా కరెంటు కూడా మీరే పెట్టుకోవాలంటే కొన్ని రోజులు కరెంటు కూడా నేను పెట్టుకుంటా, దాన్ని అవసరమైతే ఈక్విటీ కింద మార్చుకుంటామని చెప్పాం. సెక్యూరిటీ కూడా మీరే పెట్టమంటే దానికి కూడా నేను బాధ్యత తీసుకొని ఎంతమంది కావాలంటే అంతమందిని పెడతానని చెప్పాను. ఎందుకు ఇవన్నీ ఒప్పుకున్నానంటే విశాఖపట్నం పైనుండే నాకు అభిమానం పైన తప్ప ఇంకోటి కాదు. దానివల్ల వాళ్ళు కూడా ముందుకొచ్చారు. ఈరోజు విశాఖపట్నాన్ని తొందరలోనే ఉక్కును కూడా పైపు ద్వారా స్లర్రీ తీసుకొస్తాం. వైబిలిటీ అవుతుంది. దీనికి అవసరమైతే పర్ఫెక్ట్గా రన్ చేస్తాం. ఇక్కడుండే వ్యక్తులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శాశ్వతంగా విశాఖపట్నాన్ని కాపాడుకోవాలంటే అది కూడా లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. పెద్ద ఆస్తి 15,000 20,000 ఎకరాలు భూమి. ఎకరా 6 లక్షలు 6 కోట్లు వేసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు ఒక భూమే. ఆ ఆస్తి కూడా మనం ఇచ్చిన ఆస్తి. అలాంటి పెద్ద ప్రాపర్టీని మనం కాపాడుకుని రాష్ట్రానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే రైల్వే జోన్. ఎన్నోసార్లు ల్యాండ్ ఇమ్మన్నారు, ల్యాండ్ ఇవ్వకుండా రైల్వే జోన్ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడం, కక్ష సాధింపు చర్యలుండవు. అమరావతిని మీరు చూశారు. ఆ రోజు అసెంబ్లీలో అమరావతి రాజధాని నాకు అభ్యంతరం లేని చెప్పిన పెద్ద మనుషులు మాట మార్చేసి 3 రాజధానులు చేసి అమరావతిని శ్మశానమని, అమరావతి అవసరం లేదని దాన్ని మొత్తం వాళ్ళందరిపైన కేసులు పెట్టి నాశనం చేశారు. ఈరోజు సెంట్రల్ ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, మనం విశాఖపట్నం పక్కనే పెట్టాం. వస్తానే మన పేరు ఉండకూడదని తీసుకుపోయి సాలూరులో పెట్టారు. నేను ఒకటే ఆలోచించాను, ఎక్కడ పెట్టినా ఈ రాష్ట్రంలో పెట్టారు. దీన్ని పూర్తి చేయడమే కాకుండా బ్రహ్మాండమైన ట్రైబల్ యూనివర్సిటీ తయారు చేయాలని నేను పూర్తిగా సహకరించాను. మనకు వాళ్లకు వ్యత్యాసం అది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఏదైతే ఎన్టీపీసీ 1,85,000 కోట్ల రూపాయలు, గ్రీన్ హైడ్రోజన్
వేరే ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ తయారు చేసి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ చేసి డొమెస్టిక్ మార్కెట్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్కి పోయి పంపించే పరిస్థితికి వచ్చాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈరోజు ఫార్మాస్యూటికల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. నక్కపల్లి దగ్గర వస్తున్నాయి. 3-4 కంపెనీలు ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కానీ పెడితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్క టూరిజానికి విశాఖపట్నం ఒక పెద్ద హబ్గా తయారవుతుంది. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, విశాఖపట్నం బ్రాండ్ ఎంత పెంచితే విశాఖపట్నం ఆకాశమే హద్దుగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అది తీసుకుపోయే బాధ్యత నాది. దీన్ని జయప్రదం చేసే కర్తవ్యం కూడా మీది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం చెప్పిన విషయాలన్నీ కూడా ఈ నెల నుంచి ఇంటింటికి మీరు పోయి చెప్పబోతున్నారు. మనం ఆ రోజు సూపర్ 6 మాట్లాడాం. చాలా స్పష్టంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ గురించి మాట్లాడాం. నేను ఈరోజు వేసింది తొలి అడుగు మాత్రం అంటున్నా. మనం ఆ రోజు ఇంకొక మాట చెప్పాం. అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని నిలబెట్టుకుంటాం, అభివృద్ధి వల్ల ఆదాయం పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్ళా సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తాం. నిరంతరం ఈ సైకిల్ కొనసాగుతుంది. దీనివల్ల పేదవాళ్ళని సాధికారత అంటే ఎంపవర్మెంట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఆ రోజు ఇచ్చిన మాటలు చాలా కష్టాలు ఉన్నాయి. ఒక మాట అన్నా, స్కూళ్ళు తెరిసే లోపల తల్లికి 100 డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకున్నాం. కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఎక్కడ తెచ్చానో ఎట్లా తెచ్చానో నాకే తెలుసు. కానీ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను. అంత మునిపేం చెప్పారు? అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు. ఈరోజు నేను చెప్పింది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా. ధైర్యంగా ప్రజల దగ్గర పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా నేను సవాలు విసురుతున్నా. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలు. మొదటి తారీఖు ఆదివారం అయితే, హాలిడే అయితే ఒకరోజు ముందు శనివారం. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా. డబ్బులు ఇవ్వడమే కాదు, నేను కూడా వెళ్తున్నా. అధికారులు, మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అని మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 ఎవరన్నా ఊహించారా, ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్న, దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా. ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా, సంవత్సరానికి 34,000 కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా. మీరు చెప్పకపోతే, చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్, బాగా మనకంటే ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మనతో పోటీలో కూడా లేరు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి సంతకం పెట్టాను డిఎస్సి. ఏం తమ్ముళ్ళు, ఇచ్చామా లేదా, నిలబెట్టుకున్నామా లేదా అని అడుగుతున్నా. చెత్త ప్రభుత్వం, చెత్త మీద కూడా పన్నేశారు. కానీ 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతున్నా. ఒక్క టీచర్ని ఇచ్చారని అడుగుతున్నా. ఒక్క టీచర్ని ఇవ్వకుండా విద్యా ప్రమాణాలు పెరుగుతాయా తమ్ముళ్ళు?
ఈరోజు టీచర్లందరూ కూడా మీరు చూస్తే మనం నియమించిన టీచర్లే, వాళ్లే ఈరోజు చదువు చెప్పే పరిస్థితికి వచ్చారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, విద్య గురించి మాట్లాడే అర్హత ఉన్న ప్రభుత్వం. తల్లికి వందనం గాని డిఎస్ఏ గాని మనమే చేశాం. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకు దీపం, నేనే దీపం ప్రారంభించా, గ్యాస్ సిలిండర్ నేనే ఇచ్చా. మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏనే చేశాం. ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయంటే అవసరమైతే అది కూడా మీ అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడానికి దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, మీ డబ్బులు మీకేస్తాం. మీరే గ్యాస్ సిలిండర్కి ఇచ్చి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నం ల్యాండ్ టైటిలింగ్ గందరగోళం, మొత్తం భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ చేసి విశాఖపట్నం మొత్తం భయపడిపోయారు. విశాఖపట్నం రాష్ట్రం అంతా భయపడిపోయారు. మళ్ళీ వస్తే మా భూమి మాకు ఉంటుందా అని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకటే హామీ ఇస్తున్న సమస్యలు చాలా జట్లం చేశారు. 22A కింద పెట్టేశారు. వాళ్ళు ఇష్టమైతే పేర్లు మార్చేశారు. గందరగోళమైన రికార్డులు క్రియేట్ చేసి ఈరోజు 80% నాకు పిటిషన్ వస్తే ల్యాండ్ ఇష్యూ వస్తూ ఉంది. ఈ 21 అవుతానే డెఫినెట్గా హామీ ఇస్తున్నా, ఎవడైనా భూమి జోలుకు రావాలంటే వెన్నెముకలో వణుకు పుట్టే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. శ్రద్ధ పెడతా, పర్ఫెక్ట్గా చేస్తా, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తా, కంట్రోల్ చేసి మళ్ళీ ఎవడు కూడా రికార్డ్స్ మార్చకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం. అందుకనే మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. మన ప్రభుత్వం రాకపోయింటే రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ ఏమైంది తమ్ముళ్ళు? రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు, ఒక్క రోడ్డు కూడా బాగా లేదు. అనకాపల్లిలోనే నేను ప్రారంభించాను. ఒకటే హామీ ఇస్తున్నా, ఇది తొలి అడుగు, ప్రారంభం మాత్రం. ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత నాది నాది నాది. సెకండ్ థాట్ లేదు. ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. మొన్న కూడా నేషనల్ హైవేస్ మీద ఆలోచించాను, చేశాం. మన రోడ్స్ కూడా స్టేట్ హైవేస్ అన్ని బాగా చేస్తాం. పంచాయతీరాజ్ రోడ్డు కూడా ఎట్టటి చేయాలని మనం వర్కౌట్ చేద్దాం. అర్బన్ ఏరియాలో మీరు చూస్తే ఎక్కడ గొంత కనపడకూడదన్నా, గొంత కనపడితే మున్సిపల్ కమిషనర్ కథ చూస్తా. ఎక్కడ కూడా ఇప్పుడు మీ కమిషనర్కి మన మేయర్ కూడా ఉన్నాడు, ఎక్కడ కూడా పాఠోలు లేకుండా చూడాలి. నీ బాధ్యత. పాఠోలు ఉంటే మాత్రం నీ పదవి గండం. కాబట్టి అవన్నీ కూడా చేసి, ఇదే కాదు మనం పెట్టింది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఈరోజు రోడ్ల మీద చెత్త లేదంటే ఆ చెత్త లేకుండా ఎక్కడికక్కడ క్లీన్ చేయడమే కాకుండా ఎనర్జీ కింద కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ కూడా పోవాలి, వెళ్తాం. అదే మరి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి, అవన్నీ కూడా చేస్తాం. ఇంకొక పక్కన మత్స్యకారుల ఉపాధి కోసం 217 జీవో రద్దు చేశాం. 20,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేసాం. 259 కోట్లు ఇచ్చాం. 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 21 టెంపుల్స్లో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే 4 కోట్ల మందికి అన్నదానం కింద అన్నా క్యాంటీన్లో మనం భోజనాలు పెట్టే పరిస్థితికి వచ్చాం. మా ఆడబిడ్డలందరికీ శుభవార్త, ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం. రైతుల కోసం అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తాను. కేంద్రం 6,000, మంది 14,000.
వాళ్ళు 3 విడతలు ఇస్తున్నారు, మనం కూడా ఇస్తా అన్నాం. ఎప్పుడు కేంద్రం డబ్బులు వేస్తే ఆ రోజు డబ్బులు రెడీగా పెట్టుకున్నా వాళ్ళు వేసిన రోజే మన డబ్బులు కూడా రైతుల అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా తమ్ముళ్ళు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు యువత ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాం. 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఎక్కడ పోయినా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను, మీరున్నారు, మీ మీద నమ్మకం ఉంది. అదే సమయంలో మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను, భయపడవలసిన అవసరం లేదు. ప్రజాహిత పాలన ఇస్తాం. నిన్న మొన్న మీరు చూస్తున్నారు, నేను ఇంతవరకు ఒక పద్ధతి ప్రకారం పోయాను తమ్ముళ్ళు. సిబిఎన్ అంటే ఒక మాట చెప్పా, 95 సిబిఎన్ అన్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. గత చరిత్ర లేకపోతే పుస్తకాల్లో చదువుకోండి, అప్పుడు గోళీలు ఆడుతూ ఉంటారు వీళ్ళు. గోళీలు కూడా ఆడుంటారేమో, నోట్లో వేలు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు చిన్నపిల్లలు. తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు. నేనే ముఖ్యమంత్రి. ఎన్నికల సమయం 2019 తెల్లవారితో బాబాయ్ లేసిపోయాడు. అసాక్షి పేపర్ ఉంది, టీవీ ఉంది, దాంట్లో స్క్రోలింగ్ చేశారు. ఏమని? బాబాయికి గుండుపోటు. నేను కూడా నమ్మేశాను. నేను ఎప్పుడు నమ్మను, నాకెప్పుడు అనుమానం ఉంటుంది దొంగల పట్ల, నేరస్తుల పట్ల. టైం బాలేదు, నేను కూడా నమ్మా. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజుగానే నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నా. ఆ రోజు సునీత, వివేకానంద రెడ్డి కూతురు, పాపం ఆ అమ్మాయి, నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే, సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్కి నారాసుర మీరు చేస్తారా? మీకు ధైర్యం ఉందా? ఉందా తమ్ముళ్ళు? బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. చంపేసి సీఎం మీదో మీ ఎంపీ పైన మంత్రి పైన పెట్టగలుగుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తి మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు. కోడికత్తి డ్రామా చూశాం. ఆ కోడికత్తి డ్రామా అతను చెప్పాడు పాపం, కానీ ఆ కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకాన్ని చూపించాడు, ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. అదే మరి గులకరాయి, మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. నేను కూడా ఆలోచించా, అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళా గొడ్డలు వేటు కాకూడదు అని నేను ఆలోచించి ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు. వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది. ఆ సీసీటీవీ కెమెరాలో డాక్యుమెంట్ ఇమ్మంటే, ఫిగర్ ఇమ్మంటే ఎవరున్నా కానీ తప్పు జరిగితే ఇస్తారు కదా తమ్ముళ్ళు. మీ ఇంట్లో దొంగ వస్తే, దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా? ఏం చెప్పాలి? నిన్న పోయాడు, పొదులకి వెళ్ళాడు. ఏం చేశా? పొదుల్లో పోయింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి. నేను అప్పటికే 12,000 రూపాయలు బర్లీ టొబాకో ఉంటే అధికార యంత్రాంగం నష్టం వస్తుందంటే ఒకటే చెప్పాను, నష్ట లాభాలు కాదు,
నా రైతును నేను ఆదుకోవాలి, ఎంతైనా భరిస్తానని 12,000 రూపాయలకు కొనమన్నాను. ఏం చేయాలో తర్వాత ఆలోచించుకుంటా. నష్టం వస్తే భరిస్తా, కొంతవరకు రికవర్ చేయగలి చేస్తాం. అవసరమైతే క్రాప్ ప్యాటర్న్ పెంచాలంటే మార్చాలంటే మార్చుకుంటామని చెప్పాను. ఒక పక్క చిత్తూరులో మ్యాంగో రైతు ఇబ్బంది పడితే 12 రూపాయలకి వెళ్తే 8 రూపాయలు వాళ్ళని ఇమ్మని బలవంతంగా 4 రూపాయలు కేజీకి మనం ఇస్తున్నాం. రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు చేస్తామంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన ప్లే కార్డ్ చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరు తొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు అంటే? వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం. మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం. ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. మీరెళ్ళండి, పరామర్శించండి, ఇష్యూ చెప్పండి. నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా. కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. నేను డెమోక్రటిక్గా పోతాను, బలహీనత కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాడిని నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. 96, 97లో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు? ఒక పక్క తీవ్రవాద సమస్య, ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో, హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్, గల్లీకి ఒక రౌడీ, ఊరికి ఒక రౌడీ. ఒకటే చెప్పాను, ఈ రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను. నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం, ప్రజల ఆస్తులకు రక్షణ, మా ఆడబిడ్డల శీలాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటానని చెప్పాను. ఎన్నికల ముందు మీరు చూశారు, ఎక్కడ చూసినా డ్రగ్స్, ఎక్కడ చూసినా గంజాయి. నేను పూర్తిగా పరిష్కారం చేశానని చెప్పడం లేదు, కానీ ఒకటే చెప్తున్నా, గంజాయి అమ్మినా, గంజాయి తీసుకున్నా, డ్రగ్స్ వాడినా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ రాష్ట్రంలో మీకు స్థానం లేదు, ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవడైనా సరే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆ భయం ఉంటే తప్ప ఈ రౌడీలకు భయం ఉండదు. అలాంటి రౌడీల్ని ప్రోత్సహిస్తూ తెనాలికి పోతే గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్, వీళ్లకు ఒత్తాసు బలుకుతో మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో తమాషాగా ఉండదు, సీన్ చాలా సీరియస్గా ఉంటుంది. నేను అందరికీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, మంచిగా ఉండు, నువ్వేమన్నా చెయ్యి, నేను సమాధానం చేద్దాం. దారి తప్పి మళ్ళా పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఊరికొకటి తయారయ్యాడు, ఏదో మాట్లాడుతున్నాడు, పర్వాలా మనం కూడా సమాధానం చెప్దాం. కానీ లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి తమిళలో నా రాజకీయ జీవితంలో చాలా మంది పైన రాజకీయ పోరాటం చేశాను, కానీ ఈరోజు నేను చేసే పోరాటం నేరస్తులతో పోరాటం. ఆ నేరస్తులకు రాజకీయ ముసుగు తీయాలి, నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేసే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికోసం మీరు అందుకే ఒక మాట చెప్పారు, నేను ఎక్కడ రాజీ పడను. అదే సమయంలో మీరు అన్నట్టు నాకు కక్ష లేదు,
రాష్ట్రం మీద ప్రేమ, పేదవాళ్ళ మీద అభిమానం. దీనికోసం ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఈరోజు రేపో ఎల్లుండో శిక్షకు అర్హుడు, తప్పకుండా అనుభవిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఎక్కడికక్కడ మీరు చేయాల్సింది ఈ విషయాలన్నీ కూడా పోలవరం 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ముందుకు తీసుకుపోయాం. ఉచిత ఇసుక ఇచ్చేసాం. ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకొచ్చాం. వాట్సాప్ గవర్నెన్స్ పెను మార్పిది. ఏం తమ్ముళ్ళు, ఎక్కువ వాళ్ళందరికీ వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఐడియా ఉందా? ఉంది అంటే చేలు పైకెత్తండి. ఓకే, అగ్రీడ్, చేలు దించండి. ఐటీ మినిస్టర్ గారి చొరవతో వాట్సాప్ గవర్నెన్స్ శ్రీకారం చుట్టాం. ఆగస్టు 15కి 100% సర్వీసులన్నీ 700 సర్వీసులు వాట్సాప్లోనే ఉంటాయి. ఏ ఆఫీసుకు పోయే పనే లేదు. లాభమేనా? మీరందరికీ చెప్పారా? చెప్తున్నారా? ప్రజల్లో సానుకూలత ఉందా? ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఉందంటే ఓకే. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ, మన రాష్ట్రంలో ఉండే అందరినీ కూడా పారిశ్రామికవేత్తలు చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ విశాఖపట్నంలో కూడా నెక్స్ట్ మంత్ ఇనాగరేట్ చేస్తున్నాం. అదే మాదిరిగా నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ తయారు చేశారు. విశాఖపట్నాన్ని ఒక హబ్గా చేసుకుని పాత జిల్లాలు వైజాగ్, ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, కొత్త జిల్లాలు 9 కలిసి ఒక ఆర్థిక ఎకనామిక్ హబ్గా తయారు చేయడానికి ఒక రిపోర్ట్ తయారు చేశారు. దానికి కేంద్రం విశాఖపట్నం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాకినాడ పోర్టు దగ్గర నుంచి మూలపేట పోర్టు వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకనామిక్ కారిడార్గా ఇది తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికులకి జీఎస్టీ ఎత్తేస్తాం. పవర్ లూమ్స్కి 500, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు. పోర్టా ఓకే, దాన్ని కూడా ఎంతవరకు రాగలుగుతుందో వర్కౌట్ చేద్దాం. వస్తే డెఫినెట్గా వయబిలిటీ ఉందంటే డెఫినెట్గా ఇప్పిస్తాం తమ్ముళ్ళు. ఎవ్రీ 50 కిలోమీటర్కి ఒక పోర్టు పెడుతున్నాం, అది కూడా వస్తాయి. గీత కార్మికులకు ఫస్ట్ టైం 10% మద్యం షాపులు పెట్టాం. స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఇక్కడ మీ అందరినీ కోరుతున్నా, పిఎం సూర్యగర్ మీ ఇంటి పైన రూఫ్ టాప్ కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. దీనికి 3 కిలోవాట్లకి 98,000 బీసీలకు ఇస్తాం, 78,000 వరకు ఓసీలకు ఇస్తాం. అదే మరి ఎస్సీలు ఎస్టీలు అయితే ఉచితంగా ఇస్తాం. మీరు చేసుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. ఎమ్మెల్యేలకు చెప్పాం, ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇండ్లకు రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోవాలి. అది మన పార్టీ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటేనే సంతోషపడతా, ఎందుకంటే కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి. ఆ డబ్బులు రాజకీయానికి ఖర్చు పెట్టచ్చు. ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది మీకు అందరికీ. వేద విద్యార్థులకు 3,000, అర్చకులకు 15,000, నాయి బ్రాహ్మణులకు 25,000, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000, పాస్టర్లకు 5,000, న్యాయవాదులకు 10,000 రూపాయలు చొప్పునిచ్చాం. ఇవన్నీ తమ్ముళ్ళు ఎప్పుడు ఎవ్వరు ఊహించిన విధంగా ఈరోజు మీరు చూస్తే 750 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 1-2 కాదు, చాలా నిర్ణయాలు చేశాం. మిగిలిన నిర్ణయాలు కూడా చేస్తాం. 72,000 కోట్ల హైవేస్ అన్ని ప్రారంభమైనాయి. అవి కూడా తొందరలో పూర్తవుతాయి. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే ప్రాజెక్టులు పూర్తవుతాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అయితే ఎవ్రీ 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ వస్తుంది. ఒక 14-13 ఎయిర్పోర్ట్లు వస్తాయి. రోడ్లన్నీ బ్రహ్మాండంగా చేస్తాం. ఇవన్నీ చేసి మనం ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు 21వ తారీఖు నేను మీ అందరి దగ్గర కోరుతున్నా,
తమ్ముళ్ళు మీరందరూ యోగా నేర్చుకోవాలి. ఎంతమంది నేర్చుకున్నారో చేలిపైకెత్తండి. మీరు నాకు కావాలని చెప్పేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏమంటే వేస్తారా? నేను 45 నిమిషాలు ఆ యోగా షెడ్యూలు మేము చేయగలుగుతామన్నాడు. చేలిపైకెత్తండి. గ్యారంటీయా? నమ్మకమేనా? నా మీద ఒట్టు. కాబట్టి అయితే మీరు ప్రాక్టీస్ చేస్తారా లేదా? రేపు 1,00,000 లొకేషన్లో యోగా పెట్టాం. విశాఖపట్నం మాత్రం ప్రపంచంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని ఎవ్వరూ చేయలేరనే విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంకా 4 రోజులు టైం ఉంది. ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా రండి. ముందుగానే మీరు కూడా కుటుంబ సభ్యులను రిజర్వ్ చేసుకోవాల్సిందే. ప్లేస్ మాత్రం 3,17,000 మందికి అక్కడ మొత్తం కూడా 3,40,000 వేసాం. మ్యాట్లన్నిటికీ నెంబర్ ఇస్తున్నా. ఒక్కొక్క ఇది చూస్తే బ్లాక్లో 1000 మంది పడతారు. అలాంటి 34 బ్లాకులు తయారు చేశాం. మీరు అక్కడికి వచ్చి యోగా చేస్తే 34 ఇంటూ 1000 326 ఇంటూ 1000 అంటే 3,26,000 మందికి. ప్రతి ఒక్క మ్యాట్కి కంపల్సరీ నెంబర్ వేస్తున్నాం. 5 లక్షల మందికి టీషర్ట్లు ఇస్తున్నాం. ఆ మ్యాట్ కూడా మెల్ల మీరు ఇంటికి తీసుకు ప్రాక్టీస్ చేసుకుంటారు. అదే మాదిరిగా గిన్నీస్ రికార్డ్ QR కోడ్ పెడుతున్నాం. మీరు అక్కడ వచ్చి చేస్తే నువ్వు కావాలంటే అప్లికేషన్ పెట్టుకుంటే నీ గిన్నీస్ రికార్డులో పార్టిసిపేట్ చేసినట్టు, అందులో నీకు కూడా ప్రైజ్లో భాగస్వామి నీకు కూడా వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది ఒక చరిత్రలు క్రియేట్ చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. మొన్న కూడా మీరు చూశారు, చరిత్రలో ఎప్పుడూ గెలవని గెలుపు. స్ట్రైక్ రేట్ 94% హిస్టరీ. దేశంలో ఏ పార్టీ గెలవలేదు, ఏ కూటమి గెలవలేదు. అలాంటిది 94%. ఇప్పుడే భరత్ అన్నాడు, మామూలు మెజారిటీ కాదు, భరత్కి ఒక్కొక్క అసెంబ్లీలో లెక్కేసి 75,000 మెజారిటీ. 75,000 అంటే ఆవరేజ్ని 75,000. కొన్ని నియోజకవర్గాలు 94,000, 95,000, 93,000 అన్నీ కలిపితే ఆవరేజ్ 75,000. 5,15,000 మెజారిటీ. ఒకప్పుడైతే కుప్పం నియోజకవర్గం హైయెస్ట్ మెజారిటీ వచ్చేది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 2-3 నియోజకవర్గాలు ఉన్నాయి. చార్మినార్ ఒకటి, కుప్పం ఒకటి, సిద్దిపేట ఒకటి. ఈరోజు మిమ్మల్ని చూస్తే 1, 2, 3, 4 అన్నీ పక్కనే వచ్చే పరిస్థితి వచ్చింది. రికార్డు బ్రేక్ చేశారు. అది మన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం. ఆ రోజు మనం చేసిన పని ఒక నమ్మకాన్ని ఇచ్చాం. ఒకప్పుడు మనం చేసిన పనులు గుర్తు చేసి మన మీద ఉండే విశ్వాసాన్ని పెంచే విధంగా మీరు పనిచేశారు. అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని రాజీ పడకుండా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా. అందుకే ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా, ఒకసారి చంద్రయ్య లాంటి కార్యకర్తలు గొంత మీద కత్తి పెట్టి వాళ్ళ పేరు చెప్పమంటే
జై చంద్రబాబు అని, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టే పరిస్థితికి వచ్చాడు. దట్ ఈస్ ది కమిట్మెంట్. నేను ఎట్లా మర్చిపోతానంటున్నాను. అయితే ఈరోజు ఇవన్నీ కలిపి మనకు అసాధారణమైన విజయానికి దోహదం చేశాయి. ఈరోజు మనం చేయాల్సిన పని మంచి పనులు చేసి మళ్ళా ఉద్యమాన్ని క్రియేట్ చేద్దాం, ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచుదాం. ప్రతి ఒక్క పని వల్ల మన వాళ్ళల్లో ప్రజల్లో ఆ రోజు తృప్తి, భవిష్యత్తు పైన ఆశ పెంచుదాం. హోప్ పెంచితే తెలుగుదేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో 29కి ఇప్పటి నుంచే ప్రణాళిక తయారు చేసుకుని ప్రజల అభిమతం ప్రకారం పనిచేద్దాం. నేను మొన్నే ఒక సర్వే కూడా చేయించా. నేను ఒకటి కాదు ఎప్పుడు సర్వేలు చేపిస్తూనే ఉంటా. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, మళ్ళా మీ అందరికీ రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టడం నా బాధ్యత. మీరు ప్రజల్లో బాగుంటే మీకు నేను జిందాబాద్, మీరు ప్రజల్లో బాగాలేకపోతే మీకు నమస్కారం పెట్టి ఎవరైతే బాగుంటారో వాళ్ళకు దండేస్తా. అది ఎట్లా అయిపోతుందమ్మా, కోర్టులో కావాలి, కోర్టులో కావాలి, మన క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నా, ఐ విల్ గెట్ ఇట్ డన్. అయిపోతుంది. ఏదిమా, 1 minute. ఓకే, ఇప్పుడు ఒక మీరు ఆ పక్క నుండమా వచ్చేటప్పుడు తీసుకుంటాను. ఆ పక్క కాగితాల వాళ్ళు ఆ పక్క నుండి పోయేటప్పుడు తీసుకుంటా. ఓకే, మీరు ఆ కాగితాలు అక్కడ ఒక పక్కన ఉండమ్మా, నేను తీసుకుంటాను. ఈ పక్క రండి, నేను పోయేది ఇక్కడికి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది 21వ తారీఖున మనం కమిటీలు వేసుకున్నాం. ఒక 7 కమిటీలు వేసాం. ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ కమిటీ కానీ, మొబిలైజేషన్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ ఫుడ్ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, పార్కింగ్ కమిటీ, వెన్యూ కంపార్ట్మెంట్ మానిటరింగ్ కమిటీ, కంట్రోల్ రూమ్ కోఆర్డినేషన్ కమిటీ మనం వేసుకున్నాం. నేను ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నా. కార్యకర్తలు మీరు ఇన్వాల్వ్ కావాలి, నాయకులు మీకు అండగా ఉండాలి. ఏ పని జరిగినా అది మీ ద్వారా జరగాలి. మీరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మొదటి తారీఖు వచ్చింది. ఏ పార్టీకి లేని ఆర్గనైజేషన్ మనకుంది. 1 కోటి కుటుంబాలు పార్టీ సభ్యత్వం తీసుకున్న ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క పేజీకి ఫ్రంట్ బ్యాక్ పేజీలు చూసుకుంటే 60 ఓట్లకి 20 కుటుంబాలకి 2 మనుషులను పెట్టుకుంటున్నాం. కేఎస్ఎస్ పెట్టుకున్నాం. కొత్తగా బూత్ కమిటీ, యూనిట్ కమిటీ, క్లస్టర్ కమిటీ వేసుకుంటున్నాం. అదే మరి పంచాయత్, మండల్, కాన్స్టిట్యున్సీ ఇవి కూడా వేసుకున్నాం. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎవరికీ లేదు. ఈ ఆర్గనైజేషన్ నేను మిమ్మల్ని కోరేది ఇక్కడితో ఆగేది కాదు. ఇప్పటికే చాలా వరకు పార్టీ పదవులు కూడా ఇస్తున్నాం. గవర్నమెంట్లో ఎక్కడ వీలైతే అక్కడ అందరికీ మన వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను గవర్నమెంట్ కోసం అర్ధ రోజు పనిచేస్తే పార్టీ కోసం, నా కుటుంబం కోసం, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సగం రోజు పనిచేస్తా. అయితే న్యాయం జరగాలి. 1 కోటి సభ్యత్వం, అదే సమయంలో కొన్ని లక్షల మంది యాక్టివ్గా పనిచేసే నాయకత్వం, అదే మరి అన్ని వర్గాల్లో సామాజిక న్యాయం, సోషల్ రీఇంజనీరింగ్. మొన్నే మనం చెప్పాం మహానాడులో, కార్యకర్తే అధినేత. ఇది జరగాలి. ఆ కార్యకర్తకు న్యాయం జరగాలంటే వేదికపై నుండే నాయకులందరికీ చెప్తున్నా, అందరం ప్రజలకు బాగా అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండే మా కార్యకర్తల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నాయకత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసమే తొందరలోనే ఒక కార్యక్రమాన్ని తయారు చేస్తా. మీ దగ్గర నుంచి సాటిస్ఫాక్షన్ తెప్పిస్తా.
ఎవరైనా కానీ మీకు అందుబాటులో లేకపోతే, మీరు అనుకున్నట్టు చేయకపోతే నేను కూడా వాళ్ళకి చెప్పి చేయిస్తా, చేయించకపోతే మాత్రం నమస్కారం పెడతా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఓసారి అన్ని సమస్యల పరిష్కారం కావు, కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే వీలైనంత వరకు పరిష్కారం చేయడమే కాకుండా కార్యకర్తల మనోధైర్యాన్ని నింపే ఇది వస్తుంది. అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్ళీ వచ్చినప్పుడు అన్ని విషయాలు నేను మాట్లాడుతున్నా, ఏమేం చేస్తామని. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మేమందరూ రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఆర్థికంగా కూడా పైకి తీసుకురావడానికి ఏం చేయాలనో దానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నా. ఈరోజు సమాజంలో మీరు ఒక్కసారి చూస్తే 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. ఆ తలసరి ఆదాయం వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులు, నా కార్యకర్తల పైన ఉండాలనే నా ఆకాంక్ష. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేస్తా, మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ 21 యోగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత మీది. దానికి సిద్ధంగా ఉన్నామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పూర్తిగా ఈ 4 రోజులు అనుసంధానం చేసుకోండి. ఎక్కడికక్కడ భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. థ్యాంక్ యూ.